శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగల్ రెసిపీని ఎలా చేయాలో చూద్దామండి. నేను చెప్పే కొలతలను ఫాలో అవుతూ చేయండి. ట్రస్ట్ మీ, మీకు పర్ఫెక్ట్ చక్కెర పొంగల్ రెసిపీ వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో మంచి సువాసనతో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పెసరపప్పుని ఒక బౌల్లో తీసుకొని ఇందులో ముప్పావు కప్పు వరకు రైస్ని యాడ్ చేసి 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ పప్పు బియ్యం మిశ్రమాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని దీనికి 2.5 కప్స్ వరకు నీటిని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. రైస్ కుక్ అయ్యేలోపు మనం బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 3/4 కప్ లేదా ముప్పావు కప్పు బెల్లాన్ని, హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని దీనికి పావు కప్పు వాటర్ని యాడ్ చేసి పాకాన్ని బాగా కరగనివ్వాలి. పాకం పట్టేటప్పుడు ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే పాకం మాడిపోయి నల్లగా అయిపోతుంది. పాకం బాగా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఇలా ఉండాలి. ఇందులో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో గీని తీసుకొని అందులో జీడిపప్పులు, ఎండు కొబ్బరి ఎర్రగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చక్కెర పొంగలికి రైస్ మరీ గట్టిగానే ఉండకూడదు, అలానే మెత్తగానే ఉండకూడదు. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే పెసరపప్పు కదా అడుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్, కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఇలా స్మాష్ చేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకుంటే మన చక్కెర పొంగల్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. దీనికి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మరి ఈ శ్రావణ మాసం ప్రసాదంగా మీరు కూడా నేను చెప్పే స్టైల్లో చక్కెర పొంగల్ని చేసి పెట్టండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.